నాకు బాగా జ్ఞాపకం. నేను కొత్తగా వచ్చినప్పుడు ఇంటింటికి 2 ఆవులు పట్టిస్తానంటే నన్ను ఎగతాళి చేశారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఏ ఇంటికి ఆవులు లేకపోతే ఇల్లే లేదు. ప్రతి ఒక్కరు 2 ఆవులు 4 ఆవులు 6 ఆవులు పట్టుకున్నారు. అది ఈరోజు మీ ఆదాయం అయింది. నేను అందుకనే హామీ ఇస్తున్నా, రాబోయే రోజుల్లో 10 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి నియోజకవర్గంగా మన కుప్పం తయారవుతుందని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి ఇప్పటికే చాలా మిల్క్ ప్రాసెసింగ్ డైరీలు వచ్చాయి, ఇంకా వస్తాయి. అవి కూడా నేను చెప్తాను మీకు. ఇది కాకుండా మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను, మీ ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే ఇప్పుడు ఈ కరెంటు వాడడం కరెక్ట్ కాదు. ఆదాయం బాగా ఉండాలి, ఖర్చు తగ్గాలి. ఆరోగ్యం బాగుండాలంటే రూఫ్ టాప్ సోలార్ సూర్యగారి కింద వచ్చేదాన్ని మనం అందరం పెట్టుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఈరోజు మీరు చూస్తే మన ఇంటిపైనే మనమే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. దానికి కుప్పం ఒక కేంద్రంగా తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీనికోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టాం. రూఫ్ టాప్ కరెంటు ప్రతి ఒక్క ఇంటి పైన మీరు కరెంటు తయారు చేసుకోవాలి. ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఉచితంగా 2 కిలోవాట్ల వరకు ఇస్తాం. మీరు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం మీకే వస్తుంది. మీరు వాడుకొని కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి. దానివల్ల ₹2.8 తిరిగి మీకు డబ్బులు వస్తుంది. బీసీలందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, మీరు 2 కిలోవాట్లు కావాలంటే ₹60,000 మరియు ₹20,000 సబ్సిడీ అదనంగా ఇస్తామంటే 80,000 ఇస్తాం. 3 కిలోవాట్లు పెట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 78,000 ఇస్తే నేను 25,000 ఇస్తాను. మొత్తం ₹98,000 బీసీలకి సబ్సిడీ ఇస్తాం. ఇది బీసీ నియోజకవర్గం. అది మీరు పెట్టుకొని 3 కిలోవాట్లు ఉత్పత్తి చేసుకుంటే ఇంకా కరెంటు బాధ ఉండదు, కరెంటు బిల్లుల మోతే ఉండదు. మీరు అర్థం చేసుకోవాలి. నేను మీకోసం ప్రత్యేకంగా ఆలోచించాను. ఒకవేళ ₹98,000 అదనంగా 40,000-50,000 అయితే 3 కిలోవాట్లు కావాలంటే మీరు ఒక పని చేయొచ్చు. మీరే పెట్టుకుంటామంటే బ్యాంక్ లోన్ ఇప్పిస్తా, లేదు గవర్నమెంట్నే రెస్కోనే ఇమ్మంటే వాళ్లే పెట్టి 9% వడ్డీతో మీరు కట్టే డబ్బుల్లో అడ్జస్ట్ చేసుకుంటారు రేపు రాబోయే రోజుల్లో. దీనివల్ల రాబోయే 4-5 సంవత్సరాలు ఆ డబ్బులు కట్టేస్తే ఆ తర్వాత శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. మన నియోజకవర్గంలో ఏసీలు అవసరం లేదు, కానీ అవసరమైతే ఏసీ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడే విమానాలంటే వర్షం కూడా బాగా పడతాం, చల్లగా ఉంటుంది.